దాంట్లో దానికోసం నేను ఖర్చు పెట్టింది ఎక్కువ. బట్ దాంట్లో నుంచి రిటర్న్ అయితే తీసుకోలేదు. ఇంకా ఇంతవరకు ₹1 కూడా తీసుకోలేదు. బట్ నా కంటెంట్స్ అయితే చాలా మందికి యూస్ అవుతా ఉంది. ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ దట్. ఏమంటే నా కంటెంట్స్ ఫస్ట్‌లో నేను ఎప్పుడైతే 2020 సంథింగ్ 21లో అప్పుడు నేను నా షోలింగర్ టీవీఎస్ ఏబిఐ షోవర్ టెక్ కంపెనీలో నేను జాబ్ చేస్తా ఉన్నాను. అక్కడ 1 ఇయర్ తర్వాత అక్కడ రిజైన్ చేసి వచ్చాను. అప్పుడు నేను క్యాడ్ నేర్చుకుంటాం. సాఫ్ట్‌వేర్ సైడ్ మెకానికల్‌లో ఫీల్డ్‌లోనే ఉండాలా, సాఫ్ట్‌వేర్ సైడ్ వెళ్ళిపోవాలనేసి సాఫ్ట్‌వేర్ సైడ్ అయితే నేర్చుకున్నాను. ఆటో క్యాడ్, క్యాటియా, క్రియో ఇవన్నీ నేర్చుకున్నాను. నా నాలెడ్జ్ వేస్ట్ అవ్వకూడదు. అండ్ సెకండ్ థింగ్, నేను సాఫ్ట్‌వేర్ నేర్చుకున్నప్పుడు ఏదైతే ప్రాబ్లమ్ ఫేస్ చేశానో అది ఇంకొకరు ఫేస్ చేయకూడదు. అప్పుడు లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్, యూట్యూబ్‌లో లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్, కంటెంట్స్ అయితే ఉంటది. బట్ లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ ఉంటది. ఆ ప్రాబ్లమ్ మనోళ్ళకి ఉండకూడదు అనేసి నేను ఏదైతే నేర్చుకున్నానో అవి నేను వీడియోస్‌గా అప్‌లోడ్ చేశాను. నేను ఇన్‌స్టిట్యూట్‌లో నేర్చుకునింది అండ్ ఆహ్, యూట్యూబ్‌లో కొన్ని చూసి నేర్చుకునింది. అండ్ నేను ఇంకొక విషయం ఏమంటే, నేను ఏ ఇన్‌స్టిట్యూట్‌లో అయితే నేర్చుకున్నానో ఆహ్, వాళ్ళు నా టీచింగ్ స్కిల్స్ ఒకసారి డెమో ఇమ్మన్నారు. ఆ డెమోలో నా స్కిల్స్ బాగుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ అంటే టీచింగ్ స్కిల్స్, వాయిస్ కొంచెం బోల్డ్‌గా ఉంది. ఆహ్, ఇవన్నీ నా యొక్క ఇంట్రెస్ట్‌ని చూసి వాళ్ళు అక్కడే ఇన్‌స్ట్రక్టర్‌గా పెట్టుకున్నారు. అక్కడ ఒక 1 ఇయర్ చేశాను. ఆ తర్వాతనే కోవిడ్ వచ్చింది. కోవిడ్‌లో అట్లట్లే అది స్టాప్ అయింది. నేను గ్యాదర్ చేసుకున్న నాలెడ్జ్ అండ్ మీ డౌట్స్ వేరే లాంగ్వేజెస్‌లో చూసి కష్టపడుతున్నారనేసి నేను ఏదైతే కష్టపడినానో అది మీరు పడకూడదనేసి ఆ కంటెంట్స్ అనేది నేను స్టార్టింగ్‌లో అప్‌లోడ్ చేస్తున్నాను. ఈ రోజు వరకు కూడా క్యాటియన్ నోట్స్ నేను ఏదైతే ప్రిపేర్ చేశానో అది మీకు కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. నేను మీకు వాట్సాప్‌లో షేర్ చేశానన్నాను. ఈ రోజు వరకు కూడా క్యాటియా నోట్స్ కావాల్సినోళ్ళు చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు. వాళ్ళందరికీ నేను షేర్ చేస్తూనే ఉన్నాను క్యాటియా నోట్స్ అనేది. అండ్ ఆటోక్యాడ్, క్యాటియా, క్రియో, సాలిడ్ వర్క్స్, ఇవన్నీ నేను ఏదైతే నేర్చుకున్నానో అవన్నీ మీకు చాలా వీడియోస్ అప్లోడ్ చేసినాను. మీరు నా స్టార్టింగ్ వీడియోస్ అనేది చూడొచ్చు. అప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ నేమే క్యాడ్ లవ్ తెలుగు అనేసే పెట్టినాను. తెలుగులో క్యాడ్ గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేసింటాను. నేను ఇన్‌స్టిట్యూట్స్‌కి వెళ్తే అంటే అప్పుడు ఇన్‌స్ట్రక్టర్‌గా ఉన్నామంటే ఇన్‌స్టిట్యూట్స్‌కి కూడా వెళ్ళి కాలేజెస్‌కి వెళ్ళి వాళ్ళకి డెమో సెషన్స్ ఇవ్వాలా. క్యాడ్ అంటే ఏమి, ఆ డెమో సెషన్స్ కూడా నేను కొన్ని రికార్డ్ చేసి పెట్టిండాను.